హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్, నేను వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జైల్లో ఉన్న కవిత గారికి సీరియస్గా ఉందని, ఆమె అనారోగ్యానికి గురయ్యారు, ఆరోగ్యం అస్సలు బాగాలేదని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ప్రత్యేక ఫ్లైట్లో ఆమెను చూడడానికి వెళ్తున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది, మరి ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? ఇది రెండోసారి, ఈ 2 వారాల వ్యవధిలోనే రెండోసారి ఆమెకి సీరియస్ కావడం. గతంలో కూడా మనం చూసాం. గతంలో ఆమెకి సివియర్ ఫీవర్ రావడం, ఇతర ఇష్యూస్ రావడంతో ఆమెను దీనదయాళ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత ఎయిమ్స్కి కూడా ఆమెని చూపించారు. ఇప్పుడు మళ్ళీ కవితకి సీరియస్ అని చెప్తున్నారు. నిన్న ఈవినింగ్ నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి కేసీఆర్ వెళ్తున్నాడా లేదా కన్ఫామ్ అయితే కాలేదు, కానీ కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరైతే బయలుదేరారని చెప్తున్నారు. వాళ్ళిద్దరే చూస్తున్నారు కవితకు సంబంధించి లీగల్ ఎయిడ్ కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ అక్కడ ఢిల్లీలో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆమెకి ప్రాబ్లం ఏంటంటే గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగే ఫీవరు, తర్వాత బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఆమె వెయిట్ లాస్ ఎక్కువ 11 కేజీలు తగ్గిపోయిందని చెప్పారు. సో దీనివల్ల ఆమెకి సివియర్ ప్రాబ్లం. మామూలుగా అయితే తిహార్, నేను చాలాసార్లు చెప్పాను, తిహార్ జైలు పెద్దది, ఏషియాలోనే అది అతిపెద్ద జైలు. అందులో 9 జైల్స్ ఉంటాయి టోటల్గా. ఇందులో 6 నెంబర్ జైలు మహిళా జైలు. మామూలుగా తిహార్ జైల్లోనే హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మామూలుగా. సో అక్కడ కాదని బయటికి తీసుకెళ్లారంటే వీళ్ళు సెలబ్రిటీ ఖైదీలు కాబట్టి ఈమె కానీ, లేకపోతే కేజ్రీవాల్ కానీ, ఇలాంటి వాళ్ళని పెద్ద ఎయిమ్స్ లాంటి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే కోర్టు పర్యవేక్షణలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. పైగా ఈమె బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. గతంలో కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కేజ్రీవాల్కి కూడా ఎయిమ్స్ పర్యవేక్షణలో వైద్యం అందించమని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే వీళ్ళు పొలిటికలీ ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి. సో ఇప్పుడు కవితకు ఆరోగ్యం ఎందుకు పదే పదే ఈ స్థాయిలో ఉంది? ఎందుకంటే మామూలుగా జైల్లో ఒకటి దోమలు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. బట్ ఇది వైరల్ ఫీవర్స్ కూడా బయట కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జైల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. రెండోది, మామూలుగానే ఆమెకి ఇంతకుముందు కూడా గైనిక్ ఇష్యూస్ ఉన్నాయని ఆమె చెప్పారు కూడా. సో అలాగే మహిళలకి ఇష్యూస్ ఉంటాయి జైల్లో. ఇంకా శుభ్రత ఉండకపోవడం, తగిన విధంగా వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా అక్కడ ఏం చేసుకోలేరు జైల్లో. సో వనరులు ఏమి ఉండవు. సో ప్రతిదానికి వాళ్ళని అడుక్కుంటూ ఉండాలి గార్డుని. వాళ్ళేమో అన్నిటికీ లీగల్గా కోర్టు పర్మిషన్ లేకుండా మేమేం చేయలేమని చెప్తుంటారు. మామూలు ఖైదీలు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేయచ్చు, కానీ ఇలాంటి వాళ్ళ పట్ల ఖైదీలు కూడా గార్డులు కూడా డబ్బులు తీసుకొని పనిచేయాలంటే భయపడతారు. ఎందుకంటే రేపు పొద్దున ఇది లీక్ అయితే ఇబ్బంది అని. సో అందువల్ల కవితకైతే ఇక్కడ కొద్దిగా సీరియస్గానే ఉందని చెప్తున్నారు. రెండవది, వీళ్ళు ప్రధానంగా బెయిల్, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం కూడా ఈమె ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారా అన్న డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈమె ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ అడుగుతుందంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, 5.5 నెల అవుతుంది ఆమె అరెస్ట్ అయ్యి, ఇప్పటివరకు ఫైనల్ ఛార్జ్ షీట్ పెట్టలేదు. రెండోది, ఈమె రోల్ ఉన్నట్టుగా ఎటువంటి డాక్యుమెంటల్ మెటీరియల్ ఎవిడెన్స్ లేదు. ఓన్లీ అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్లు బేస్ చేసుకొని ఏమైనా అరెస్ట్ చేశారు. సో ఇది రాజకీయ కక్ష తప్ప ఇంకేమీ కాదు అనేది ఫస్ట్ గ్రౌండ్. సెకండ్ గ్రౌండ్, ఆరోగ్యాలు సరిగా లేదు. ఈ మొత్తం 50 మంది అరెస్ట్ అయితే 50 మందిలో కవిత ఒకటే మహిళ. సో ఈమెకి ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి అనేది సుప్రీంకోర్టుకి నివేదిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఏంటంటే సుప్రీంకోర్టులో మాత్రమే ఇప్పుడు హోప్ ఉంది, కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ లీగల్ 2 ఆస్పెక్ట్లు ఉంటాయి ఎప్పుడైనా ఇట్లాంటి విషయాల్లో. లీగల్ ఏమో సుప్రీంకోర్టు లాంటిది కూడా త్వరగా బెయిల్ ఇవ్వలేని పరిస్థితి పిఎంఎల్ఏ చట్టం ప్రకారం. నేను చాలాసార్లు చెప్తుంటా, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వన్ ఆఫ్ ద రిగరస్ యాక్ట్స్ అనమాట అది. సో దాంట్లో సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలి. ఒకటి, ముద్దాయి నిర్దోషం తను తాను నిరూపించుకోవాలి. 2, బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా నేరం చేయరని కోర్టు నమ్మాలి. అందుకని కోర్టులు త్వరగా ఇట్లాంటి వాటిలో బెయిల్ ఇవ్వడం కూడా కష్టం.
సో మామూలుగా మొన్ననే మనం చూసాము, మన మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఆయన విషయంలో సుప్రీంకోర్టు 17 నెలలు అయినాక కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. నిజానికి 1 ఇయర్ అయినాక కూడా సుప్రీంకోర్టు ఈడీతో కొద్దిగా గట్టిగానే మాట్లాడింది. మీరు ఎప్పుడూ కంటిన్యూగా ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ కాలం గడుపుతున్నారు, ఎంక్వైరీ ఇంకా చేయాలని, అంతకాలం ఎలా పెట్టాలి జైల్లో అని కూడా ఆర్గ్యూ చేసింది, కానీ బెయిల్ రాలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా వెహిమెంట్గా అపోజ్ చేస్తారు, ఈడీ కానీ సిబిఐ కానీ చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారు అనమాట. ఇంకా మేము విచారణ జరపాల్సిన చాలా అంశాలు ఉన్నాయనేది వాళ్ళు పెడతారు. ఇప్పటికే దాదాపు వీళ్ళు ఈ 2 ఏజెన్సీలు కలిసి 50-60 వేల పేజీల డాక్యుమెంట్స్ని కోర్టుకి సబ్మిట్ చేసిన సందర్భం ఉంది. సో అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు, ఈమె రోల్ చాలా ఉంది అన్న ఒక ఎవిడెన్సెస్ని వాళ్ళు కొన్ని వేల పేజీల ఎవిడెన్సెస్ని పెట్టడం, దానివల్ల కోర్టు కూడా కొద్దిగా దీన్ని బ్రేక్ చేసి ఇవ్వాలంటే కోర్టు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. సో అందుకనే ఇప్పుడు తెలివిగా ఏం చేస్తుంది బీజేపీ అంటే, ప్రత్యర్థిని ఎవరిని వేధించాలన్నా పిఎంఎల్ఏ చట్టం. అందుకని ఈ మధ్యకాలంలో, అంతకుముందు మనకి ఈడీ అంటే తెలిసేది కాదు, సిబిఐ అంటేనే తెలుసు. ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చినాక ఈడీ అంటే అందరికి తెలిసిపోయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది. అంతకుముందు మనకి జగన్ పీరియడ్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈడీ కొంత పాపులర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈడీ అంటే పాపులర్ ఎందుకైందంటే పిఎంఎల్ఏ చట్టం ప్రకారం బెయిల్ రాకూడదు అని. మామూలుగా తెలుసు వీళ్ళకి, పిఎంఎల్ఏ చట్టం ప్రకారం పెట్టిన కేసుల్లో 1%, 2% కూడా కన్విక్షన్ రేట్ లేదు. కానీ ఇండియాలో ఏంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంటు. ఈ వాళ్ళ కన్విక్షన్ పడకపోయినా వాళ్ళని వేధించవచ్చు, జైళ్ళల్లో ఎక్కువ కాలం పెట్టడం ద్వారా వాళ్ళని వేధించవచ్చు. ఇప్పుడు కవితని పెట్టడం వల్ల కేసీఆర్ని ఖచ్చితంగా వేధించినట్టే కదా, కేసీఆర్ని బాగా ఇబ్బంది పెట్టినట్టే. ఇప్పుడు కేసీఆర్కి ఏముంది, ఒక పక్క తన కన్న కూతురు 5.5 నెలలుగా జైల్లో ఉంటే ఆమెను తీసుకురాలేకపోయినాం. రెండోది, అసలు అరెస్ట్ కానివ్వకుండా ముందే ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఇంత తెలివైన వ్యక్తి, ఇంత స్ట్రాటజీలు చేసే వ్యక్తి అసలు అరెస్ట్ కాకుండా ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయాడు, దీన్ని ఎందుకు కనిపెట్టలేకపోయాడు అనే విమర్శలు కూడా కేసీఆర్ మీద వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్కు ఉన్న కర్తవ్యం అంటే, 1 కవితను బయటికి తీసుకురావాలి, 2 తాను కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అరెస్టులు కాకుండా చూసుకోవాలి. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా ఆయన దిగి రావాల్సిన పరిస్థితి, దిగి వచ్చినా కూడా అవ్వదు. సో అదేదంటారు, ఒక్కొక్కసారి కొన్ని స్ట్రాటజిక్ తప్పుల వల్ల ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటాం. అంటే వెనక్కి రాలేని ఒక పాయింట్లోకి వెళ్ళిపోతే ఇట్లాంటి ఇబ్బందులు రాజకీయాల్లో ఉంటాయి. అది ఒక్కొక్కసారి మన స్వీయ తప్పుల వల్ల జరుగుతాయి, ఒక్కొక్కసారి ఆబ్జెక్టివ్ కండిషన్స్ మన కంట్రోల్లో లేకుండా అవి చేంజ్ అయిపోయినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. కేసీఆర్కి 2 రకాల జరిగాయి. ఒకటేమో ఆయన చేసిన తప్పులు, అంటే మోడీకి యాంటీగా విపరీతంగా రెచ్చిపోయి చేయడం. రెండవది పరిస్థితులు మారిపోవడం కంప్లీట్గా. ఆయన ఏమనుకున్నా అంటే, ఒక రకమైన మోడీ రాకుండా వచ్చినా కూడా మోడీ మైనారిటీలో ఉంటాడు అనుకున్నారు, కానీ మోడీ అతిపెద్ద పార్టీగా మోడీనే వచ్చాడు. సో ఆయనకి సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే చంద్రబాబు ఏ రకంగా కూడా మోడీని ఎదిరించే పరిస్థితి కానీ మోడీకి డిక్టేట్ చేసే పరిస్థితి చంద్రబాబు దగ్గర లేదనేది ఈ 2 నెలల్లో తేలిపోయింది. అట్లాగే నితీష్ కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే నితీష్కి మోడీ అవసరం. నెక్స్ట్ 2025 ఎలక్షన్ ఉంది అక్కడ, స్టేట్ ఎలక్షన్లో. సో మోడీ లేకపోతే అతను మళ్ళీ సీఎం కావడం కష్టమవుతుంది. సో వీళ్ళిద్దరి మీద ఆధారపడిన మోడీ, వీళ్ళిద్దరూ మోడీని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మోడీ కంఫర్టబుల్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఏ రకంగానూ ఇటు ఇండియా కూటమి వైపు వెళ్ళలేడు, ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ మెయిన్ ఎనిమి. ఇక్కడ కాంగ్రెస్ మెయిన్ ఎనిమి కాకపోయినా ఇండియా కూటమి వైపు వెళ్ళేవాడైనా. ఇక్కడేమో స్టేట్లో కాంగ్రెస్ మెయిన్ ఎనిమి కాబట్టి కాంగ్రెస్ ఒప్పుకోదు ఇండియా కూటమి వెళ్ళడానికి. సో అందుకని మోడీనే ట్రై చేస్తున్నాడు. మోడీ ఏమో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఒకటేంటంటే మోడీకి ఉన్న ప్రాబ్లం, కవితను ఇప్పుడు బయటికి తీసుకొస్తే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ని జైల్లో ఉంచాలనేది మోడీకి ఉన్న టార్గెట్. సో ఢిల్లీ వరకు కేజ్రీవాల్ బయటకు రాడు కాబట్టి కవిత కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు.